పేపర్ ఈరోజు వస్తూ ఉంటే పేపర్లో చూసిన బీఆర్ఎస్ పార్టీ కరపత్రికలో అందులో హెడ్లైన్స్లో ఈ రాష్ట్రం రక్షించబడాలంటే మరొక దీక్ష చేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. 10 సంవత్సరాలు దీక్షతో పనిచేసిన చెప్పి అన్నారు కదా మీరు. ఈనాడు ఇంకెప్పుడు ఇస్తారు రైతు భరోసా అని మాట్లాడుతూ ఉన్నారు. రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తారని మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర రైతాంగానికి తెలవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రం ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి 8 లక్షల కోట్ల అప్పులు చేసి నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. అయినా కూడా ఒకటే ఉదాహరణ చెప్తా ఉన్నా. 2023 నవంబర్ 30 ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినాయి. అయితే 14 ఆగస్టు అంటే కేవలం 3 మాసాల ముందు 14 ఆగస్టు 2023న ఓఆర్ఆర్ రింగ్ రోడ్ నమ్మి అదే రోజు 5,810 కోట్లు, ఆ మర్నాడు 345 కోట్లు,